నేను కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాను, నేను దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుడు నా కొరకు నిర్దేశించిన గమ్యం వైపు నేను వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు నిజంగా నిర్వర్తిస్తున్నావా? దేవుడు నీ కొరకైన ప్రణాళిక ఏదైతే కలిగి ఉన్నారో అది నువ్వు పూర్తిగా తెలుసుకొని ఉన్నావా? నీ గమ్యం వైపు నువ్వు నిజంగా వెళ్తున్నావా? అంటే ఏ రకంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు? నిజంగా నేను దేవుని ప్రణాళికలోనే, దేవుడు నా కొరకు నిర్ణయించిన ఆ యొక్క గమ్యం వైపే నేను వెళ్తున్నాను, నా తలాంతులు ఉపయోగిస్తున్నాను, నేను కరెక్ట్ మనుషుల మధ్యలోనే ఉన్నాను, వాళ్ళతోనే నేను నా గమ్యాన్ని రీచ్ అవుతాను అని నువ్వు అనుకుంటున్నావా? కాకపోయిండొచ్చు. దేవుడు నీకు తేటతెల్లం చేసేదాకా, ఆయనకి నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నప్పుడు ఆయన నిన్ను నీ గమ్యానికి తీసుకెళ్లే వరకు ఆయన నీకు పూర్తిగా ఆయన ఒక క్లారిటీ నీకు ఇచ్చి నీవు ఆయన దగ్గర వేచి ఉండి కనుగొన్నప్పుడు మాత్రమే నీవు నిజమైన బాధ్యతను చేస్తున్నట్టు, నీవు నిజమైన దారిలో మనం వెళ్తున్నట్టు, నిజంగా మనము ఆయన మనకు అప్పగించిన తలాంతులను మనం వాడుతున్నట్టు లెక్క. యజమానుడు లెక్క అడుగుతాడు. అప్పుడు మనం ఆయనకి లెక్క తప్పకుండా అప్పచెప్పాలి. మరి మనము ఒక ఊహాజనకమైన వాతావరణంలో ఉంటూ ప్రార్థిస్తున్నాను, దేవునిలో ఉన్నాను, తలాంతులు వాడుతున్నాను, మరి దేవుని చిత్తంలోనే నేను ఉన్నాను అని అనుకోవడం కంటే దేవుని సన్నిధిలో, ప్రభువా అయ్యా నేను నిజంగా నీవు నా జీవితం కొరకు ఉంచిన ప్రణాళికలో ఉన్నానా, అటు దిశగా నేను వెళ్తున్నానా లేదా అని సరిచేసుకొని మన డైరెక్షన్ని మార్చుకొని మనము మన జీవిత గమనాన్ని కొనసాగించడం ముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్.